పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బెంగాల్లోని భవానీపూర్ కౌంటింగ్ సెంటర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు మమతా బెనర్జీ. తమ ఏజెంట్ పై దాడి చేశారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో బీజేపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు అన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నారు మమతా. ఫలితాల సరళి కొనసాగుతూ ఉండగానే ఒక వీడియో విడుదల చేశారు దీదీ. కార్యకర్తలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఆమె చివరి రౌండ్ పూర్తయ్యేదాకా ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదంటున్నారు. బీజేపీ ఓటు చోరీకి పాల్పడిందంటూ ఆరోపించారు. కార్యకర్తలెవరూ కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు రావద్దని పిలుపునిచ్చారు మమతా. সবাইকে নমস্কার জানিয়ে বলছি, প্লিজ দয়া করে কেউ কাউন্টিং এজেন্টরা এবং প্রার্থী ক্যান্ডিডেটরা তারা ভোটিং এলাকা ছেড়ে আসবেন না। স্ট্রং রুমে যেখানে কাউন্টিং হচ্ছে মানে সেন্টারে সেখান ছেড়ে কেউ আসবেন না। এটা বিজেপির প্ল্যান। প্রথম 2-3 রাউন্ডে আমি কালকে থেকেই বলছি যে ওদেরগুলো আগে দেখাবে, আমাদেরগুলো পরে দেখাবে। এবং অনেক জায়গায় 2-3 রাউন্ড কাউন্টিং করার পরে প্রায় 100টা জায়গায় কাউন্টিং বন্ধ করে রেখে দিয়েছে। এবং কল্যাণীতে ধরা পড়েছে 7টা মেশিন যেখানে কোনো মিল নেই। এটা টোটাল ফোর্সফুলি সেন্ট্রাল ফোর্সকে দিয়ে চারিদিকে তৃণমূল কংগ্রেসের উপর অত্যাচার করছে, অফিস ভাঙছে, জোর করে দখল করছে। এসআইআর নামে আপনারা দেখেছেন ভোট লুট করেছে যাতে যে সিটগুলো জিততে পারে। কিন্তু এখনও এমন 70টা সিট আছে, 100টা সিট আছে যেগুলো আমরা এগিয়ে আছি সেগুলো বলছে না। টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে ডিআইসিও এই খবরগুলো দিত, কিন্তু তাকে কালকে চেঞ্জ করে দেওয়া হয়েছে। টোটালটাই ইলেকশন কমিশন নিজের ইচ্ছে মতো খেলছে এবং সাথে কেন্দ্রীয় বাহিনীকে নিয়ে। এবং আমাদের পুলিশরা টোটাল মাথা নত করে কেন্দ্রীয় বাহিনীর আন্ডারে কাজ করছে। সুতরাং আমি সব আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো, অত মন খারাপ করার কারণ নেই। আমি বলেছিলাম সূর্যাস্ত পরে আপনারা জিতবেন। 3 রাউন্ড 4 রাউন্ড কাউন্ট হলেও এটা 14 রাউন্ড থেকে 18 রাউন্ড কাউন্ট হয়, তখন আপনারা জিতবেন। ওয়েট অ্যান্ড সি, ওয়াচ। আমরা সবাই আপনাদের সাথে আছি, আপনারা কেউ ভয় পাবেন না, নিশ্চিন্তে থাকুন। আমরা বাঘের বাচ্চার মতো লড়াই করে যাব। ఒకసారి మా ప్రతినిధి గోపి దగ్గరికి వెళదాం. అక్కడ లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. గోపి, మమతా బెనర్జీ ఇంకా అక్కడే ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గరే ఉన్నారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్, ఇటు ఓటమి అంచున ఉన్న టీఎంసీ ఆ పార్టీకి సంబంధించిన అధినేత్రి ఈ ఎన్నికల ఫలితాల పట్ల మొదటి నుంచి కూడా కొంత అసంతృప్తితోనే ఉన్నారు. ఆఖరి నిమిషం వరకు ఓటమిని అంగీకరించను అన్న పంతాలోనే ఉన్నప్పటికీ ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా కూడా సమాచారం. అలాగే ఈ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయి. తమ ఏజెంట్ని ఇటు కొట్టారు. భవానీపూర్కి సంబంధించిన నియోజకవర్గంలో బబ్లు సింగ్ అనే ఏజెంట్ని పై దాడి చేశారు అని చెప్పి అతను చెప్పడంతో మమతా బెనర్జీ ఇటు కౌంటింగ్ కేంద్రం వద్దకు దూసుకురావడం జరిగింది. అయితే కౌంటింగ్ కేంద్రంలోకి కేవలం ఎన్నికల సిబ్బంది, క్యూఆర్ కోడ్ ఐడి కార్డు కలిగిన సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది కాబట్టి మిగతా వారికి లోపలికి అనుమతి ఉండదు. సో అభ్యర్థిగా ఆవిడ ఉన్నారు కాబట్టి సో ఆవిడకి ఎన్నికల అధికారులు అసలు ఏం జరిగింది అనేది వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసినప్పటికీ కావాలనే ఈ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు బీజేపీ కనుసన్నలలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం అలాగే అధికారుల వ్యవహార శైలిని తమ ఏజెంట్ పైన దాడి చేయడాన్ని ఆమె ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు ఉన్న ఫలితాల ప్రకారం 200 మార్కు దిశగా బీజేపీ దూసుకుపోతోంది. గతంలో 2000 ముఖ్యంగా 3 టర్మ్స్ అధికారంలో ఉన్న టీఎంసీకి ముఖ్యంగా ఆమెకు వెన్నంటే 22 ఏళ్ల పాటు పార్టీలో ఉన్న సువేందు అధికారే ఇటు మమతా బెనర్జీకి చెక్ పెడుతూ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ అలాగే సునీల్ బన్సల్ ఎన్నికల వ్యూహాలతో ఎట్టకేలకు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఇటు వ్యూహాలతో ముందుకెళ్ళి ఇప్పుడు బీజేపీ ఈ అఖండ విజయాన్ని సాధించే దిశగా ఎన్నికల ఫలితాలు అనేవి వస్తున్నాయి. సో నెక్స్ట్ మమతా బెనర్జీ ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి యాంటీ ఇన్కంబెన్సీ 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం, ముఖ్యంగా కంచుకోటలుగా ఉన్న దక్షిణ కోల్కతా, దక్షిణ బెంగాల్లో కూడా మొదట విడత 152 కాన్స్టిట్యున్సీల్లో ఎన్నికలు జరిగితే అక్కడ 100కు పైగా స్థానాల్లో బీజేపీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. అలాగే రెండో విడతలో 142 కాన్స్టిట్యున్సీల్లో ఎన్నికలు జరిగితే సో అక్కడ కూడా 80కి పైగా స్థానాల్లో
బీజేపీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ 2 విడతల్లో కూడా బీజేపీ తన ఇంపాక్ట్ని చూపించింది. అది ముస్లిం ప్రభావిత పాపులేషన్ ఉన్న ప్రాంతాల్లో కానీ, హిందూ పాపులేషన్ ఉన్న ప్రాంతాల్లో కానీ స్పష్టమైన ఆధిక్యత బీజేపీ కనబరచడం జరిగింది. ఒక్క మమతా బెనర్జీనే టార్గెట్ చేయడమే కాకుండా అక్కడ లోకల్గా ఉన్న స్థానిక ఎమ్మెల్యేల వైఫల్యాలు, వాళ్ళు ఏ విధంగా ఈ 15 ఏళ్లలో వ్యవహరించిన తీరు, సో వీటన్నిటిని చాలామంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని కూడా మమతా బెనర్జీ మార్చడం జరిగింది. అయినప్పటికీ కూడా అవేవి కూడా ఫలించని పరిస్థితి. సో ప్రస్తుతం మమతా బెనర్జీ తన నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలను ముఖ్యంగా తాను యాక్సెప్ట్ చేయను, ఆఖరి నిమిషం వరకు కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండండి అని చెప్పి ఇటు కౌంటింగ్ ఏజెంట్స్ని, వాళ్ళ పార్టీ నేతల్ని సూచిస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన ఏమైనా న్యాయ పోరాటం చేస్తారా, తదుపరి ఎటువంటి రాజకీయ కార్యాచరణతో మమతా బెనర్జీ ముందుకు వెళ్ళబోతున్నారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. 294 కాన్స్టిట్యున్సీలో ఫాల్తా నియోజకవర్గం మినహాయించి 293 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కౌంటింగ్ అనేది ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. భారీ మెజార్టీ దిశగా ముఖ్యంగా బీజేపీ ఫలితాలని సాధిస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి మమతా బెనర్జీ తదుపరి రాజకీయ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ గోపి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.